సంవత్సరానికి ఒకసారే దొరికే రాముల చేపలు గోదావరి సైడ్ చాలా ఫేమస్ అండి ఇవి. ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోండి. రాములు తీసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక దాక తీసుకుని నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత రాములు ఒక్కొక్కటిగా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు వేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు సందుకలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేపల కూరలకి ఎప్పుడు గరిటె పెట్టకూడదు. ఇలాగే క్లాత్తో రెండు వైపులా పట్టుకొని కలపాలి. మెత్తగా నూరుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ని కూరలో వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మళ్ళీ కాసేపు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. పులుసు బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. అంతే, టేస్టీ రాముల కూర రెడీ.